హైదరాబాద్ పాత బస్తీలో కారుతో హల్చల్ చేసిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని తెలిపారు చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ సుధాకర్. ఈ గొడవను కులానికి అంటగట్టే ప్రయత్నం చేశారని, కానీ ఈ గొడవలో ఇరు వర్గాలు ఒకే కులానికి చెందిన వారని క్లారిటీ ఇచ్చారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకుండా 100కు డయల్ చేయాలని కోరారు. హైదరాబాద్ పాత బస్తీలో ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. బండ్లగూడ వద్ద కారులో ఓవర్ స్పీడ్ తో వెళ్తూ బైక్ ను ఢీకొట్టారు ముగ్గురు యువకులు. దీంతో బైక్ మీద ఉన్న సయ్యద్ అభేద్, యూసుఫ్లు కింద పడ్డారు. కింద పడిన వ్యక్తులను చూసి నడపొచ్చు కదా అని అనడంతో ఫార్చ్యూనర్ కారులో ఉన్న ముగ్గురు కలిసి ఇద్దరిని చితకబాదారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసులు నమోదు చేసి కారులో యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 296 of 2025 under section 118 subclass 1 and 125 subclass A కింద కేసు నమోదు చేసి వాళ్ళని తర్వాత ట్రేస్ చేయడం జరిగింది. అందులో కారు నడిపిన జకీ, అదేవిధంగా బ్యాట్ తీసుకున్నటువంటి కొట్టినటువంటి అబ్దుల్ సఫీ, అతని తమ్ముడు ఫసీ అనే వాళ్ళు ఉండటం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇష్యూలో వీడియోలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడం జరిగింది. ఇది రెండు కమ్యూనిటీల మధ్యన, అంటే వేరే వాళ్ళు కమ్యూనిటీ చేంజ్ కావాలనుకుంటారు కాదు, యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా కేవలం రోడ్డు ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్. అది కూడా ఇద్దరు కూడా అక్యూజ్డ్ అండ్ కాంప్లైంట్ కూడా ఇద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ. అయితే ఇందులో జరిగినటువంటి పొరపాటు ఏంటంటే, ఎవరైతే ప్రమాదానికి గురవుతారో అతను అని 100 డైల్ కానీ 112 కానీ కాల్ చేసి ఇమీడియట్గా పోలీస్ అటెండ్ అవుతారు. అయితే ఇందులో చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు కొట్టడం అనేది చాలా తప్పు. దీని విషయంలో ఫర్దర్గా ఎలాంటి సెక్షన్లు అప్లికేబుల్ అయితే ఇవన్నీ కూడా కేసు నమోదు చేసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే పత్రికాముఖంగా ఈ ప్రెస్ ద్వారా తెలియజేసిన పబ్లిక్ ఏంటంటే, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి అర్హులు కారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నట్లయితే వారిపైన చదువుపరి చర్య అనేది కఠినంగా ఉంటుంది. ఇది తప్పగా ఏదైనా కావాలి అంటే పోలీసుకు ఇంటిమేషన్ ఇస్తే పోలీసు ఎవరిపైన తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది.